ఎంఎస్‌కే ప్రసాద్ కలవడా? ఆయనను పట్టుకొని అడుగుతా. పోయిందేం లేదు. అవసరమైతే జేష్వా దగ్గర నన్ను సావదెంగిన ఏం లేదు గానీ, నేను జేష్వా దగ్గర పోయినా అని అడుగుతా. ఉన్నాడుగా. కొడుకున్నాడుగా ఆళ్ళ కొడుకు మన బీసీసీ అధ్యక్షుడు ఆయన దగ్గర పోయి అడుగుతా. బ్రదర్ నేను సీరియస్‌గా తీసుకుంటున్నా. లేదు బ్రదర్ మిస్టేక్ పోయిందని అంటే నిన్ను వదిలిపెట్టేటోడిని. కానీ నువ్వు చెప్పిందంతా రాంగు. నువ్వు ఇది చెప్పిందే నేను ఆళ్ళని అడుగుతా. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు గదా! దాన్ని బట్టి నేను ప్రాసెస్ అయితాను. నువ్వు చెప్పిందంతా ఇంత ఫ్రాడ్ చెప్తావని నేను అనుకోలేదు. సార్ మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే సార్. లేదు ఇది లేదు. కాకుండా నువ్వు వేరేమన్నా చెప్పిందంతా తప్పు. నువ్వు చెప్పిందంతా తప్పు. నేను నెల రోజుల నుంచి అడుగుతున్నాను. నెల రోజుల నుంచి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంటే ఆ రోజే చెప్పేటోళ్ళు. నువ్వొకటి గుర్తుపెట్టుకో. ఆ అబ్బాయి మొహమ్మద్ కైఫ్, ఫర్హీనా, ఆ సంజయ్, అభిషేక్ ఆళ్ళందరూ మాట్లాడినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ మా కన్సల్ట్ టీమ్ ఫార్వర్డ్ చేస్తున్నానంటే ఎప్పటినుంచో ఫార్వర్డ్ చేస్తుర్రు నీకు. ఎప్పటినుంచో ఫార్వర్డ్ చేసినప్పుడు నీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా ఇలా ఉంటదిరా చెప్పండ్రా బాబు ఆయనకని చెప్పేసి మీరు కస్టమర్ చెప్పమని ఎప్పుడో చెప్పేటోడు నువ్వు. నీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 50 రోజుల నుంచి నన్ను వెయిట్ చేపిచ్చిర్రు. 40 రోజులు చిల్లర. ఉంటే ఎంబటే ఫార్వర్డ్ చేయొచ్చు. నీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు వానికి చెప్పడానికి నీకేం బరువా? నెల రోజుల నుంచి నీకు మా బరువా చెప్పడానికి? నేను చెప్తాను సార్ దానికి ఏమనేసి. మా డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది సార్. మీరు ఆఫర్ గురించి ఇన్ డీటెయిల్ అడిగారు కదా! దానికి వేరే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు సార్. వాళ్ళ తరపు నుంచి మీకు ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చింది సార్. ఏమొచ్చింది? మీరు ఇంతకుముందు టికెట్ రైజ్ చేశారు కదా సార్!